ప్రార్థన చేసుకుందామండి. మా స్తుతికి కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమ చేతనైన దయగలనైనా కృపగల తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ పాదం మీదకు వస్తున్నాము. తండ్రి, ఏదైతే అంశం చెప్పబోచున్నానో ఆ అంశాన్ని మీ యొక్క లేఖనానుసారంగా ఎక్కడ ఏదైతే సబ్జెక్ట్ మాట్లాడుతున్నానో ఆ సబ్జెక్ట్కి అనుగుణంగా ఏదైతే రెఫరెన్సులు చూపిస్తున్నానో దాన్ని అర్థం చేసే విశ్లేషణ చేయగలిగే శక్తిని నాకు అనుగ్రహించండి. అర్థం చేసుకోగలిగే శక్తి కూడా మీ పిల్లలకు దయచేయమని మీ కుమారుడు మా ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో మీ మధ్యలో ఒక మంచి అంశంతో మీకు చెప్పాలన్న ఉద్దేశం కలిగి ఈ అంశాన్ని మీకు ముందు తీసుకొస్తున్నాను. దయచేసి వినటానికి ఇష్టపడండి. విన్న మాటలు అలాగున్నాయా లేదా అని చూసుకోవడానికి ఇష్టపడండి. అలాగుంటేనే మీరు ఈ అంశాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ, నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వచనము మనం చదువుకున్నట్లయితే, అక్కడ మోషేతో దేవుడు మాట్లాడుచు ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాస్తూ ఏం చెప్తున్నాడంటే, నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను అని అంటున్నాడు. పరమ తండ్రి అయిన దేవుడు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచున్నాడని ఇక్కడ సెలవిస్తుంది. అసలు ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు అని మనం పరిశోధించాలి. అలా పరిశోధిస్తున్నప్పుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన సందర్భాలు సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7 నుండి, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు అంటున్నాడు. మిరియాము, అహరోను దేవుడు మోషేతోనే మాట్లాడించాడా, మాతో మాట్లాడించలేదా అని వారు వాళ్ళు చెప్పినప్పుడు దేవుడు కోపడి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్తున్నాడు. చెప్పి అతడు యెహోవా స్వరము నిదానించి చూచువాడు అని చెప్తున్నాడు. ఇక్కడ అతడు గూఢభావంతో కాదు కానీ ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడుదును అంటున్నాడు. మాట్లాడతాను, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును అని అంటున్నాడు. ప్రేమైన వాళ్ళారా, సందర్భాలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. యెహోవాతో ముఖాముఖిగా మాట్లాడుతున్న మోషే గారితోనే దేవుడు అదే నిర్గమకాండం 33వ అధ్యాయము 20 వచనంలో ఏమని సెలవిస్తున్నాడో ఒకసారి గమనించవలసిందిగా కోరుచున్నాను. 20వ వచనంలో 11వ వచనం ఇందాక చదువుకున్నాం మనం. ఇప్పుడు 20వ వచనంలో, నీవు నా ముఖం చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు అనెను. అదే మోషేతోనే ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు అన్నాడు. అదే మోషేతోనే స్నేహితునితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాను అన్నాడు. ఒక స్నేహితునితో మనం ఎలా ఉంటాం? మనకు ఎదురుగా అతను ఉంటాడు, అతను ఎదురుగా మనం ఉంటాం. ఇద్దరం కూర్చుంటాం, మంచిగా మాట్లాడతాం. అలా మంచిగా మాట్లాడినట్టు మాట్లాడాడంట యెహోవా. మరి అంత ముఖాముఖిగా మాట్లాడిన అదే దేవుడు కిందికి వచ్చేటప్పటికి, నీవు నా ముఖం చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు అన్న మాట ఇక్కడ సెలవిచ్చడం జరుగుతుంది. ఎలా అర్థం చేసుకోవాలి ఈ సందర్భాన్ని? ఎలా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది అని మనం పరిశోధిస్తే, దీన్ని నేను చెప్తున్నాను కాబట్టి సరిపోయింది. అది ఎవరన్నా
హైందవులో, లేక ముస్లిం సహోదరులో, లేక నాస్తిక హేతువాదులో ఇటువంటి ప్రశ్నలు మనల్ని సంధిస్తే మనం ఎట్లా చెప్పగలం? ఏంటండి మీ బైబిల్లో ఎలా రాస్తుంది? ఒక 9 వచనాల మధ్యలోనే ముఖాముఖిగా చూసినాడని రాస్తుంది. ఆ కిందికి వచ్చేటప్పటికే నువ్వు నా ముఖం చూడజాలవు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకడనే మాట మాట్లాడుతున్నాడు ఏంటి అని అడిగితే మనం ఏం సమాధానం చెప్పగలం? ప్రియమైన వారలారా, జాగ్రత్త సుమా. ఏవి మంచి మాటలు ఎలా ఉన్నాయో మనం పరిశోధించాలి. అలా పరిశోధించకుండా మనము బైబిల్లో ఉట్టిగా చదువుకుంటూ పోతే అర్థం కాదు. బైబిల్ను పరిశీలనాత్మకంగా చదవాలి. అదే నిర్గమకాండం 23వ అధ్యాయం 20 వచనంలో ఇప్పుడు మీకు సమాధానం చెప్తున్నా నేను. 20 వచనంలో, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నేను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధి జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపం రేపవద్దు. మీ అతిక్రమంలో ఆయన పరిహరింపడు. నా నామం ఆయనకున్నది అని చెప్తున్నాడు. యెహోవా అనే నామం ఒక దూతకుందన్న సంగతి చెప్తున్నాడు ఇక్కడ. యెహోవా అనే నామము దూతకు ఉంది అని బైబిల్లో సెలవిచ్చిన తర్వాత ఆ దూత యెహోవా నామము ధరించిన దూత పదే మోషే దగ్గరికి రావటము, యెహోవా నామములో రావటము, మాట్లాడటం జరిగింది. అలా జరిగిన ఆ దూత ఏమంటున్నాడంటే అక్కడ చెప్పే జాగ్రత్తగా అయితే నీవు ఆయన మాట జాగ్రత్తగా విని ఆయన నేను చెప్పినది యావత్తూ చేసినడలా నేను నీ శత్రువు నీ విరోధిని అయ్యుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీలను, హిత్తీలను, పెరీజీలను, కానానీలను, హివ్వీలను, యోబీసీలను ఉన్న వారున్న చోటునకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటికి పూజింపకూడదు అంటున్నాడు. అయితే యెహోవా అనే నామం ఒక దూతకు ధరించబడిందని ఈ లేఖనం ద్వారా మనము గ్రహించాలి. అయితే ఈ దూత ఎట్లాగూ ఎవరు? ఈ దూత ఎవరు పదే వచ్చిపోతున్నారు? ఎవరు? పాత నిబంధనలో యెహోవా నామం ధరించిన వ్యక్తి ఎవరు అని మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటల్లో అనేకమైన మాటలు, యేసుక్రీస్తు గారి గురించి చెప్తున్న మాటల్లో మనకు అనేక మాటలు కొత్త నిబంధనలో శిష్యులు రాసిన మాటలు మనకు బయలుపరచబడతాయి. అదేంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో మనకు చెబుతున్న మాట ఏంటంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆదియందు ఆయన దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. అంటే సమస్తము యేసుక్రీస్తు వలన కలిగినాయని మనకు బాహటంగా తెలుసు. సమస్తము ఆ వెలుగు మూలంగా కలిగాయి. ఆ వెలుగు లోకంలోనికి ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నాడు కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. వెలుగంటే యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారు ఆయా కాలాల్లో ఆయా చోట్లకి ఆయన వెళ్ళాడు, చూసి వాళ్ళతో దర్శిస్తున్నాడు, వాళ్ళ మధ్యలో ప్రకాశిస్తున్నాడు. కానీ లోకము ఆయనను నమ్మలేదన్న మాటలు మనం లేఖనాల్లో చూడగలం. వెలుగు చీకటి ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించలేదనే మాట చెప్తున్నాడు. అదే 18వ వచనం వచ్చేటప్పటికి, నీవు ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మును నా అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను అని చెప్తున్నాడు. అంటే ఆదాము మొదలుకొని ఎవరైనా యెహోవా అనే బడిన మాటలతో ఎవరితో మాట్లాడినా, యెహోవా అనే నామం పెట్టబడిన ఎవరితో మాట్లాడినా యేసుక్రీస్తు వారే వచ్చి మాట్లాడాడని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు పంపబడినవాడు, యేసుక్రీస్తు తండ్రి పంపగా వచ్చినవాడు. ఆ తండ్రి పంపగా వచ్చిన ఈయన అనేక మార్లు అనేక మందితో ముచ్చటించడం జరిగింది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం
క్షమించిన 63వ అధ్యాయం 8-9 వచనాలు ఇంతకుముందు చూపించాను, మరీ చూపించాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వారి యావత్ బాధలో వారు నా జనులని అబద్ధమాడరు. 9వ వచనం, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటా ఆయన వారిని ఎత్తుకొనిచు మోసుకొనుచూ వచ్చెను. పూర్వదినములన్నిటా ఆయన ఎత్తుకొనుచు మోసుకొనుచూ వచ్చాడంట. ప్రేమిన వాళ్ళారా, యేసుక్రీస్తు దూతగా భూమి మీదకి అనేక మార్లు వచ్చినట్టుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చెప్తున్నది, నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు కోరు నిబంధన దూత తన ఆలయంకు హఠాత్తుగా వచ్చును అంటున్నాడు. కోరి నిబంధన దూత, వారు మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి నిబంధన దూత కోసం వారు ఎదురు చూస్తున్నారు. ఆ నిబంధన దూతని యేసుక్రీస్తు వారు. ఇకపోతే ఇంకా అనేక మాటలు మనం చూసుకుంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో ఒక మంచి మాట ఉందండి. 23వ అధ్యాయము 37వ వచనం, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగో చేర్చుకుని ఉంటుందో నేను అనేక మార్లు మిమ్మల్ని చేర్చుకున్న వాళ్ళని ఉంటిని. డైరెక్ట్ యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. డైరెక్ట్ యేసుక్రీస్తు వారే అనేక మార్లు చేర్చుకున్న వాళ్ళని ఉంటిని, కానీ మీరు వల్లకపోతిరి అంటున్నాడు. మీరు వల్లకపోతిరి, నేను మిమ్మల్ని ఎన్నో మార్లు చేర్చుకోవాలనుకున్నాను, మీరు వద్దన్నారు అంటున్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఎన్నో మార్లు వచ్చింది ఎవరు? నోవాహు ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి మధ్యలోకి ఆయన ఆత్మరూపిగా వెళ్ళి ఆయన వారికి బోధించినట్టుగా మనం లేఖనాల్లో చదువుతాం. ఆత్మరూపిగా వెళ్ళి చెప్పాడట. నిర్గమకాండం 14వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుకుందామండి. ఇశ్రాయేలీయులు నడిపింపబడుతున్నారు. ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు అక్కడికి ఒక దూత వచ్చాడు. ఆ దూత ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇశ్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఒక దూత వారికి ముందున్న దూత వెనుకకు పోయి నడిపించిందంట. అయితే ఆ మేఘము వారి ఎదుట నుండి పోయి వెనుకకు నిలిచిందంట. అంటే ఒక దేవదూత ముందు నుంచి వెనకలకు వచ్చినప్పుడు అదే మేఘము కూడా వెనక్కి వచ్చింది అని చెప్తున్నాడు ఇక్కడ. వారి ఎదుటకు పోయి వారి వెనుక నిలిచాను. ఒక దూత వారిని వెంబడిస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ దూత ఎవరు? ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి తెలియకుండా నాకు ఇష్టం లేదు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇవన్నీ సీక్రెట్గా ఉన్నాయి, ఇవన్నీ భద్రపరచబడి ఉన్నాయి, ఇవన్నీ ఎవరంటే వాళ్ళు చెప్పడానికి లేకుండా ఉంది. ఇవి ఆ సీక్రెట్గా ఉన్న విషయము నేను మీకు తెలియకుండా ఉండటం నాకు ఇష్టం లేదు అంటున్నాడు. నాకు ఇష్టం లేదు అంటే మీకు తెలియాలి, ఈ సంగతి గురించి తెలియాలి. ఏ సంగతో అది చూద్దాం. నాకు ఇష్టం లేదు. అది ఏదనగా మన పితరులందరూ మేఘం కింద నుండి వారందరూ సముద్రములోను నడిచిపోయిరి. అందరూ మేఘమును బట్టి మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ యేసుక్రీస్తు వారే. మేఘంలోను వారు సముద్రంలోను బాప్తిసం పొందినారు. వారిని వెంబడించిన ఆత్మ సంబంధమైన
ఒక శక్తి వాళ్ళ వెంబడి నడిచింది, వాళ్ళని నడిపించింది. ఆ నడిపించిన వ్యక్తి అతడు ఎవరంటే ఆ బండ యేసుక్రీస్తే అని చెప్తున్నాడు. వాళ్ళని వెంబడించిన వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ప్రియమైన వాళ్ళారా, ఏదో సబ్జెక్టు తీసుకొని వచ్చి అన్నీ దేంట్లోకో కలపకూడదండి. ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్టు ప్రకారంగానే మాట్లాడాలి. యెహోవా దూతగా యేసుక్రీస్తు వారు పంపబడ్డారు. మన రక్షణ కొరకు పంపబడ్డారు, మన విమోచన కొరకు పంపబడ్డారు. ఆయన పరలోకం వదిలి భూమి మీదకి వచ్చాడు. మన కొరకు వచ్చి భూమి మీద మనుషులు ఎలా బ్రతకాలో నేర్పాడు. ఆ మనుషులందరూ ఎలా బ్రతకాలంటే ఆయన శిలువ రక్తము చేత విమోచింపబడతారన్నారు. ఆయన శిలువ రక్తంతో ఆయన విమోచించిన ఆయన పరలోకంలో నుండి భూమి మీదికి తాను రిక్తునిగా భూమి మీదకి వచ్చి మనకు ఎలా బ్రతకాలనో తెలియదు, భూమి మీద దేవునికి అనుకూలంగా ఎలా బ్రతకాలనో తెలియని పరిస్థితిలో ఆయన భూమి మీదకి వచ్చి ఆయన మన కొరకు ఇలా బ్రతకండి అని ఇతరులు తిట్టినా, ఇతరులు రాళ్లతో కొట్టినా, ఇతరులు దూషించినా, ఉమ్మించినా, తన వస్త్రాలు తీసి పంచుకున్నా ఆయన ఏమన్నదే ఎందుకు అనలేదో తెలుసా? మనము అలా బ్రతకాలని, మనుషులమైన మనం కూడా అలా బ్రతకాలని. అలా బ్రతికితే మనము కూడా తిరిగి దేవుని దగ్గరికి చేరాలనేదే యేసుక్రీస్తు వారి యొక్క నిజమైన రక్షణ మార్గం. మనం మారటం కొరకు ఆయన అలా అనుభవించాడు. నీకు చూపించడం కొరకు ఒక పేపరు జిరాక్స్, నీకు ఒక పేపర్ కావాలంటే జిరాక్స్ రెండింటి మధ్యన నలగాలి. అని నలిగితే తప్ప దాని కింద ఉన్న పేపర్ కింద రాదు. నీవు ఆయనలా చూసి ఆయనలా నీవు కూడా ఇతరుల పట్ల దయ, కనికరం, ప్రేమ, ఆప్యాయత ఉండి బ్రతికితేనే నీకు పరలోకం. ఆయనలాగా అనేక హింసలు పొందితేనే పరలోకం. అందుకనే తండ్రికి ఏది ఇష్టమైందో అది ఆయన పంపగా ఈయన వచ్చి కార్యక్రమాన్ని జరిగించాడు. దానికి మనము బైబిల్లో పంపబడిన వారని చెప్పబడుతుంది. సంఘం కూడా దూతలుగానే భూమి మీద పరిచర్య చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కనుక ప్రియమైన వారలారా, మనము మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు మనకిష్టం ఉన్నట్టు కాకుండా తండ్రికి ఇష్టం ఉన్నట్టుగా మనం అందరం బ్రతకాలి. మనం కూడా ఇతరుల పట్ల దేవుడు ఎలాగైతే దూతలు, మనం కూడా పంపబడిన దూతలం కాబట్టి ఈ లోకంలో మనం కూడా నలగొట్టబడి, చితకొట్టబడి, ఇతరులు మనల్ని దూషించినా, ఇతరులు మనల్ని ఏమైనా దేవుని పట్ల మనము గురి పెట్టుకొని నమ్మకంగా బ్రతికి ముందుకు సాగాలని యేసుక్రీస్తు వారు ఎలా జరిగించారో మనం అలా జరిగించాలని కోరుకుంటూ ఆ 33వ అధ్యాయంలో, నిర్గమాకాండ 33వ అధ్యాయంలో రాబడిన ఆయన నామం పెట్టబడిన దూతగా వచ్చి ఎదురుగా వచ్చి అనేక మార్లు మాట్లాడిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఆయన నామం పెట్టబడిన ఆయన అనేక పూర్వదినోట మీకా 1వ అధ్యాయం 5వ అధ్యాయము మొదటి నుంచి చదివితే పూర్వకాలం నుండి ఆయన యెరూషలేములో ఆయా ప్రవక్తల మధ్యలోకి ఆయన వచ్చాడు. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమయ్యి ఆయన అనేక మందితో మాట్లాడాడు. కింద మాట్లాడుతున్నది పరమ తండ్రి, నువ్వు నా ముఖం చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడన్న మాట మాట్లాడుతున్నాడు. కనుక ఈ యొక్క మాటలు మనము ఇతరులతో మాట్లాడేటప్పుడు పైన యెహోవా నామం పెట్టిన దూత వచ్చి మాట్లాడింది, కిందికి వచ్చేటప్పటికి పరిశుద్ధమైన దేవుడు పరమ తండ్రి ఆయన సమీపింపరాని తోజేసులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులు ఎవరు ఆయన చూడలేరు, మనుషులు ఎవరు చూడలేదని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి పైన ఒక దూత వస్తే ఆ దూతతో యెహోవా నామం పెట్టబడిన దూత ఆయన యేసుక్రీస్తు వారు ఆయన పూర్వదినములన్నిట ఆయన వచ్చి అనేక మందితో వెలిగించడానికి అనేక సార్లు ఆయన వచ్చి అనేక మార్లు ఆయన ప్రయత్నం చేశాడు. కానీ ఆ జనాంగము సరిగా ఆయనను యాక్సెప్ట్ చేయలేదని మనం దీన్ని బట్టి ఇతరులతో మాట్లాడాలి, ఇతరులను తెలుసుకోవాలి, ఇతరులు తెలుసుకునేటట్టు చెప్పాలి.
మనం పరిశోధించి మనం ఈ మాటలు చెప్పాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. సెలవు.